యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం వరుసగా ధ్యానం చేసే కృపను ప్రభు మనకిచ్చి ఉండగా దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందేశము 12వ సందేశం. దేవుడు వరుసగా ఈ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాగ్దానము అనేటువంటిది ఏదో మనము అలా కంఠపాఠం చేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా కంఠపాఠం చేయాలి. రెండవదిగా ఖచ్చితంగా మనం మన జీవితంలో వాగ్దానాలను అర్థం చేసుకోవాలి. ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది, ఏం చేస్తే నెరవేరుతుంది అనేటువంటిది ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించే వారంగా ఉండాలి. అందుకోసమే దేవుడు ప్రతి సంవత్సరం 1 నెల రోజులు ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వాగ్దానం, ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది, ఏ ఏ పరిస్థితుల్లో నెరవేరుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు తన కృపనిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానము ఎవరి జీవితాల్లో నెరవేరుస్తాడు అంటే, సియోను నివాసిగా ఉండే వారి జీవితంలోనే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. మరి సియోను నివాసికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో వరుసగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా సియోను నివాసికి ఉన్నటువంటి 3 లక్షణాలు. దేవుని బిడ్డలారా, వాగ్దానము పొందుకోవాలి అంటే వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది అని తెలుసుకున్నప్పుడే వాగ్దానం నెరవేరుతుంది. మీ ఇంటిలో వాషింగ్ మిషన్ కొనుక్కోవడం గొప్ప కాదు, ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడు ఎలా వాడాలి అనేటువంటిది తెలియాలి. అది డూస్ అండ్ డోంట్స్, ఏది చేయకూడదు ఏది చేయాలి తెలిసినప్పుడే ఆ యొక్క వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. వాగ్దానము కూడా దేవుని మాట ఎప్పుడు ఎలా ఎవరి జీవితాల్లో నెరవేరుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా వాక్యంలో నుంచి గమనించే వారంగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు సియోను నివాసికి ఉన్నటువంటి మరి 3 లక్షణాలను గురించి దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. గత వారం మనం ధ్యానించిన అధ్యాయంలోనికి వెళ్దాం. కీర్తనలు 48వ కీర్తన 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ దేవుడు? బైబిల్లో వ్రాయబడింది 12వ వచనం, సియోను చుట్టూ తిరుగుచు దానిని సంచరించుడి. సియోను చుట్టూ మీరు తిరుగుడి అంటే సియోను నివాసివైతే సియోను గురించిన విషయాలు నీకు తెలియాలి. అది తెలిసినప్పుడే ఈ దేవుడు సదాకాలం మనల్ని నడిపిస్తాడు. సియోను నివాసిగా నీ జీవితంలో సియోనుకు సంబంధించిన విషయాలు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తాడు. 2026 లేదా రాబోయేటువంటి సంవత్సరాలు దేవుడు ఎలా నడిపిస్తాడు అంటే, నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరో తెలుసుకో. నో యువర్ లైఫ్, నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకో. నీవు ఎప్పుడైతే నీ గురించి తెలుసుకుంటావో, నీ దేవుని గురించి తెలుసుకుంటావో, దెన్ యువర్ లైఫ్ విల్ బి అ టోటలీ డిఫరెంట్ లైఫ్. నీ జీవితము వ్యత్యాసమైన జీవితంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సియోను చుట్టూ తిరిగి దాని చూడండి 12వ వచనం, సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. సియోను చుట్టూ తిరగాలి అంట. అంటే ఒక ప్రాంతము వైపు తిరుగుతున్నామంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అందులో ఉన్న వాటిని గమనించండి. ఏమున్నాయి సియోనులో? సియోను అనేటువంటిది దేవుని సన్నిధి కదా. సియోను అనేటువంటిది దేవుని యొక్క కార్యాలను గురించి వివరించేటువంటి స్థలం కదా. మరి ఆ సియోనులో ఏముంది అంటే బైబిల్లో వ్రాయబడింది చూడండి 13వ వచనం, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు 12వ వచనంలో
సియోను చుట్టూ తిరగండి. సియోను నివాసి అయితే సియోను చుట్టూ తిరగండి. ఎందుకు తిరగాలి అంటే సియోనులో 3 ఉన్నాయంట. సియోనులో 3 ఉన్నాయి. 1, దాని బురుజులను లెక్కించుడి. 2, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. 3, దాని నగరులలో సంచరించు చూడుడి. దేవుడు అంటున్నాడు దాని చుట్టూ తిరుగుడి, సియోను చుట్టూ తిరుగుడి. సియోను చుట్టూ తిరిగినప్పుడు నీ సియోను వాసిగా ఉంటావు. అప్పుడే నీ జీవితంలో యెషయా గ్రంథం 12:6 నెరవేరుతుంది. మరి సియోనులో ఏముంది అంటే నెంబర్ 1, మొదటి ఆరాధనలో దాన్ని ధ్యానం చేయబోతున్నాం. దాని బురుజులను లెక్కించుడి. దాని బురుజులను లెక్కించుడి. ఏమంట? సియోనులో తిరుగుతూ ఫొటోస్ తీసుకోండి అని చెప్పలేదు దేవుడు. సియోనులో తిరిగి వెళ్ళిపోండి అని చెప్పలేదు దేవుడు. సియోనులో తిరిగామనే సాటిస్ఫాక్షన్లో ఉండొద్దు, అది కాదు దేవుడు చెప్పినటువంటి మాట. దాని బురుజులను లెక్కించుడి. సియోనులో ఏమున్నాయంట? బురుజులు ఉన్నాయంట. ఆ బురుజులను నేను లెక్కించాలి అంట. నాకు అనిపించింది, ఇదేంటి ప్రభా, ఆశీర్వాదాలకు సియోను నివాసిగా ఉండాలి, మంచిదే. ఇప్పుడు ఏమంటున్నావు? లెక్క కట్టమంటున్నావు. ఎన్ని బురుజులు ఉన్నాయో లెక్కించము. ఉదాహరణకు సహోదరులను అడుగుదాం, అమ్మా బీరువాలో మీకు ఎన్ని చీరలు ఉన్నాయి? వాళ్ళు అంటారు చెప్పలేం, చాలా ఉన్నాయి. ఒకవేళ బ్రదర్స్ అడుగుదాం, బ్రదర్ మీ ఇంటిలో బాండ్స్ ఎన్ని ఉన్నాయి, సేవింగ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే వాళ్ళు అంటారు ఒకవేళ లేవని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే దేన్ని లెక్కిస్తామండి? ఏది ఇంపార్టెంట్ అయితే దాన్ని మనం లెక్కిస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సియోనులోకి మీరు వెళ్ళి దాని బురుజులను లెక్కించుడి. దాంట్లో బురుజులు ఉన్నాయి, దాని బురుజులు ఉంటున్నాయి. బురుజు అంటే మొట్టమొదటిగా చెప్తాను, ఆ బురుజు ఏంటిది, అందులో ఉన్నటువంటి బురుజులు ఏవి అనేటువంటివే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, అది ఏంటంటే సెంట్రీ పోస్ట్ను బురుజు అంటారు. అంటే కోట గోడ ఉంటుందండి. కోట గోడ చుట్టూ అక్కడక్కడ కాపలాదారులు నిలబడిన స్థలాన్ని బురుజు అంటారు. ఆ బురుజులో ఎవరు ఉంటారంటే కాపలాదారుడు ఉంటాడు. ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రాంతాన్ని అతడు భద్రపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ బురుజులు ఎన్నున్నాయో లెక్కించండి. ఎన్ని బురుజులుంటే అంతగా సేఫ్టీ ఉంటుందండి. అంటే అంతమంది సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు అక్కడ. ఉదాహరణకు మనం ఎస్పీ బంగ్లా దగ్గరికి వెళ్తే ఎస్పీ బంగ్లా ఎంట్రన్స్లోనే ఒక చిన్న ఎత్తైనటువంటి ఒక రూమ్ కట్టింటారు. అక్కడ ఎప్పటికీ ఒక సెంట్రీ ఉంటాడండి. అతడు ఆయుధాన్ని ధరించుకొని ఉంటాడు. ఎవరైనా రాంగ్ పర్సన్స్ వచ్చారా రానియకుండా కాపాడుతాడు, భద్రతనిచ్చేటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సియోనులో నీవు నివాసిగా ఉంటే సియోను బురుజులను లెక్కించాలి. సియోనులో ఎన్ని బురుజులు ఉన్నాయో వాటిని నీవు లెక్కించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు వాగ్దానములు ఎవరి జీవితంలో నెరవేరుతాయి? సియోను నివాసి జీవితంలోనే వాగ్దానాలు నెరవేరుతాయి. మరి సియోను నివాసి సియోనులో ఉంటూ ఏం చేయాలి? బురుజులను లెక్కించాలంట. నీ దగ్గర ఉన్న వాటిని కాదు లెక్కించాల్సింది, బురుజులను లెక్కించమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఏంటి బురుజులు? దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూడబోతున్నాం. మనల్ని కాపాడే 4 బురుజులను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కాపాడబడేది మనల్ని బట్టి కాదు. చాలా సందర్భాల్లో ఆ మాట అనుకుంటూ ఉంటాం, అబ్బా నేను ఎంతగా మా కుటుంబాన్ని కాపాడుకుంటున్నా, ఎంతగా మా పిల్లల్ని నేను కాపాడుకుంటున్నాను. సారీ, యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ యువర్ చిల్డ్రన్. నీకు ఆయుష్ను, నీకు ఆరోగ్యాన్ని, నీకు చూపును, నీకు ఆలోచనలు, నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చే దేవుడున్నాడు. ఆయనను బట్టే దేవుని బిడ్డలారా మన కాపుదల, మన భద్రత ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. సియోను నివాసికే వాగ్దాన ఫలము. సియోను నివాసే వాగ్దానాన్ని పొందుకుంటాడు. మరి సియోనులో ఏమున్నాయి? దేవుడు అంటున్నాడు అందులో తిరగండి, మీరు తిరగండి. ఎందుకోసం తిరగాలి? నెంబర్ 1, దాని బురుజులను లెక్కించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనల్ని కాపాడేటువంటి మొట్టమొదటి బురుజు ఏంటిది? దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కాపాడేటువంటిది దేవుని యొక్క వాక్యమే. చూడాల్సిన పని లేదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో అంటాడు, యెహోషువ నీవు నీ మార్గాల్లో వర్ధిల్లాలి అంటే, నీవు వెళుతున్నటువంటి మార్గం, నీవు నడిపించే మార్గం, నీవు నాయకత్వం వహించేటువంటి పరిస్థితులలో నీవు వర్ధిల్లాలి అంటే ఈ వాక్యాన్ని చదువు అంటాడు. అంటే వర్ధిల్లడం, కాపాడబడ్డం, దీవించబడ్డం దేన్ని బట్టి ఉంటుంది అంటే వాక్యమును బట్టి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మొదటి బురుసు ఏంటి తెలుసా? నీవు లెక్కించవలసినటువంటి మొట్టమొదటి బురుసు, నీవు చూడాల్సినటువంటి మొట్టమొదటి బురుసు ఏంటంటే వాక్యము. దేవుని బిడ్డగా నీ జీవితములో వాక్యానికి ఎంత విలువనిస్తుంటున్నావు? వాక్యాన్ని ఎంతగా చదువుతుంటున్నావు?
దేవుని బిడ్డలారా, ఇందాక నేను అన్నాను, ఆ బురుజు ఎందుకోసం అంటే అక్కడ ఒక ఆర్మీ పోస్ట్ ఉంటుంది, లేకపోతే ఒక సెంట్రీ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాడు. మీరు బార్డర్స్లోకి వెళితే, భారతదేశం సరిహద్దుల్లోనికి వెళితే ఏముంటుంది తెలుసా, అక్కడ ఆర్మీ పోస్టులు ఉంటాయి. అక్కడ ఈ బురుజు ఎత్తైన ప్రాకారంగా చాలా ఎత్తుగా ఉంటుందండి. దానిపైన సైనికుడు బైనాక్యులర్స్ పెట్టుకొని లేదా తన దగ్గర ఉండేటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ను వాడుతూ భారతదేశాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్ని కాపుదల బురుజులు ఉంటాయో అంతగా భారతదేశం క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నెంబర్ 1 బురుజును లెక్కించు, నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు లెక్కించు. ఎంతగా వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉంటే, వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో అంతగా వాగ్దానం నెరవేరుతాయి. ఏదో వాగ్దానం వచ్చింది యెషయా 12:6 నెరవేర్చు కాదు, ఆ వాక్యములో ఉన్నటువంటి మిగిలిన వాక్యాలను ఏ రకంగా నువ్వు చదువుతున్నావు, ఆ వాక్యాన్ని చదువుతున్నావా లేదా, వాక్యాన్ని వెంబడిస్తున్నావా లేదా, వాక్యాన్ని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా. ఎందుకంటే వాక్యం ప్రాధాన్యత బైబిల్లో గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. వాక్యాన్ని దేనితో పోల్చారండి? ఖడ్గముతో పోల్చారు. పాతకాలంలో యుద్ధ రంగంలో ఉండేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఖడ్గం ఉంటుందండి. ఇంకా సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. సిక్కు మతస్థులు మీరు గమనిస్తే, సిక్కు మతస్థులకు టర్బన్ ఉంటుందండి. తలపైన ఆ జుట్టు అంతటి వాళ్ళ రకంగా కొప్పులాగా చేసి దానిపైన టర్బన్ పెట్టుకుంటారు. రెండవదిగా వాళ్ళు సిక్కు మతస్థులు అన్నదానికి మొట్టమొదటి గుర్తు అది. రెండవదిగా ఖచ్చితంగా ఒక కత్తి ఉంటుందండి వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా ఒక కత్తి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే తమను తాము కాపాడుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముండాలి తెలుసా? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. నీ బురుజు లెక్కించు. సియోను నివాసివైతే నీ దగ్గర వాక్యం ఎంతగా ఉంది, వాక్యం ఎంతగా చదువుతున్నావు? చర్చిలోనే వాక్యం చదువుతున్నావా? ఇంటిలో కూడా వాక్యం చదువుతున్నావా? ఎంతగా వాక్యం దగ్గర గడుపుతూ ఉంటావో అంతగా నీ జీవితంలో వాక్య ఫలాలను అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, లోకం ఏమంటుంది తెలుసా? పేపర్ చదువు, జనరల్ నాలెడ్జ్ వస్తుంది. టెక్స్ట్ బుక్లు చదువు, నీకు లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. ఇవన్నీ ఎంతవరకు అంటే బయట వరకు పనిచేస్తాయి. వాక్యము నీ బయట నీ లోపల 2 స్థలాల్లో పనిచేస్తుంది. నీ ఇంటిని కాపాడుతుంది, నీ శరీరాన్ని కాపాడుతుంది, నీ ఆత్మను కాపాడుతుంది. వాక్యాన్ని మనం చదవాలి. దేవుని బిడ్డలారా, 2026లోనికి ప్రవేశించడం కాదు, వాక్యాన్ని ఎంతగా చదువుతున్నావు, వాక్యం దగ్గర ఎంతగా గడుపుతుంటున్నావు, అదే నీ బురుజు. నీ బురుజును లెక్కించు. నీ బురుజు వాక్యము ఎంతగా నీ జీవితాల్లో చదువుతూ వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటావో అంతగా నువ్వు కాపాడబడుతూ ఉంటావు. యేసు ప్రభు 30 సంవత్సరాలు భూలోకంలో జీవించాడండి. జీవించిన తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా సాతాను వచ్చి శోధించాడు. దేనితో జయించాడండి? వాక్యముతో. నీ దగ్గర వాక్యం లేకపోతే, వాక్యానికి నువ్వు విలువనివ్వకపోతే, వాక్యానికి నీ ప్రాధాన్యత లేకపోతే, వాక్యాన్ని చదవలేని వ్యక్తివైతే నువ్వు సియోను నివాసి కాదు. సియోను నివాసి తన బురుజును లెక్కిస్తాడు. ఈరోజు వాక్యాన్ని చదివానా? వాక్యం ద్వారా దేవుడిని ఏం మాట్లాడు నాతో? వాక్యాన్ని నేను ఈరోజు ఏమి హెచ్చరిక పొందాను వాక్యంలో నుంచి? ఆదివారం వాక్యం వినడం కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్త, శుక్ర, శనివారాలు నువ్వు వాక్యాన్ని చదువుతుంటున్నావా? నిన్ను కాపాడేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతావో. కొంతమంది జ్ఞానం కోసం చదువుతారండి, కొంతమంది నాకు బైబిల్ జ్ఞానం కావాలని చదువుతారు, కొంతమంది ఎందుకు చదువుతారంటే చదవాలి కాబట్టి చదువుతారు. అలా చదవద్దు. దేవా, ఇది వాక్యము నన్ను కాపాడేటువంటిది కాబట్టి నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడు ప్రభా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఫోటో మీకు చూపిస్తాను. ఆయన పేరు అబ్రహాం లింకన్. ఆయన అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్. అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్. ఆయన అమెరికా దేశాన్ని పరిపాలించే సమయానికి ముందు ఆయన ఒక చిన్న లాయర్ అండి. ఆ లా చదివేటువంటి వ్యక్తి. ఆయన దేవుని పైన అపారమైన విశ్వాసం. అంత మాత్రమే కాదు, విస్తారంగా బైబిల్ చదివేటువంటి వ్యక్తి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. ఏ లాయర్ బికేమ్ ద సూపర్ పవర్ కంట్రీకి ప్రెసిడెంట్గా మారిపోయాడు. అగ్రరాజ్యమైన అమెరికాకు ప్రెసిడెంట్గా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, 16వ ప్రెసిడెంట్ ఆయన. కానీ ఆయన కాలంలో 2 పరిస్థితులు ఆయన జయించాడండి. ఒకటి, అమెరికా దేశంలో సివిల్ వార్ వచ్చిందండి. అంతర్యుద్ధం అంటే బయట వాళ్ళు యుద్ధం చేయలేదు కానీ లోపల యుద్ధాలు ప్రారంభమైనాయి.
ఒక ప్రాంత ప్రజలు ఇంకొక ప్రాంత ప్రజలతో, ఒక జాతి ప్రజలు ఇంకొక జాతి ప్రజలతో పోట్లాడుకోవడం అధికమైపోయింది. అంతర్యుద్ధం, సివిల్ వార్ స్టార్ట్ అయింది. సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎప్పటికైనా చూడండి, పరిపాలన ఏ రకంగా ఉండాలంటే సాఫీగా జరగాలి. పరిపాలనలో గొడవలు వచ్చాయంటే ఆ పరిపాలన సరిగా లేదు. కాబట్టి ఈయన కాలంలో ఈయన 16వ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అంతర్యుద్ధం ప్రారంభమైంది, సివిల్ వార్ ప్రారంభమైంది. ఆ సివిల్ వార్లో దేశంలో అశాంతి ఏర్పడింది. కానీ ఈ అబ్రహాం లింకన్ ఎలాంటి వాడు తెలుసా? ప్రతిరోజు ఆ యుద్ధ కాలంలో కూడా కొన్ని గంటల సేపు బైబిల్ చదివేవాడు, మోకాళ్ళ పైన గంటల సేపు బైబిల్ చదివేవాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమని చెప్తాడో తెలుసా? నా దేశంలో ఉన్నటువంటి అంతర్యుద్ధాన్ని వాక్యము ద్వారా నేను జయించాను. అమెరికా దేశ ప్రెసిడెంట్కి తెలుసు వాక్యం యొక్క విలువ. ఆ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న వాక్యమే నీ దగ్గర నా దగ్గర ఉంది. మరి వాక్యాన్ని చదువుతున్నామా లేదా మనకు తెలుసు వాక్యాన్ని ఎంతగా చదువుతున్నా. బీయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఎన్ని బాధ్యతలు ఉంటాయో అన్ని బాధ్యతల మధ్య కొన్ని గంటలు మోకాళ్ళ పైన పడి బైబిల్ చదివేవాడు. ఆయన అంటాడు, ఆయన కాలంలో 2 గొప్ప విజయాలు ఆయన సాధించాడు. ఒకటి, అంతర్యుద్ధము ఆగిపోయిందండి. రెండవదిగా అపార్థైడ్, జాత్యహంకారం, నీగ్రో జాతీయులను చాలా హీనంగా చూచేటువంటి వారు. ఆ హీనంగా చూచేటువంటి ఆ పరిస్థితిని రూపుమాపాడండి ఈయన. అందుకే బరాక్ ఒబామా ఒక నీగ్రో జాతీయుడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు? అబ్రహాం లింకన్ కాలంలో అబ్రహాం లింకన్ వాక్యాన్ని చదువుతూ, వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్యాన్ని గంటలు చదువుతూ తన జీవితాన్ని, తన దేశాన్ని వాక్య వెలుగులోనికి నడిపించినందుకు దేవుని బిడ్డలారా అమెరికా దేశంలో గొప్ప విప్లవం, ఉజ్జీవం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ 45వ ప్రెసిడెంట్. ఈయన ప్రమాణం చేసినప్పుడు ప్రపంచంలో ఈ ఫోటో చాలా వైరల్ అయిపోయింది. ఎందుకు తెలుసా? అక్కడ చూడండి, ఆయన దేనిపైన ప్రమాణం చేస్తున్నాడు. కింద రెడ్ బాక్స్ ఒకటి ఉంటుంది, పైన బైబిల్ ఉంటుందండి. ఆ రెడ్ బాక్స్లో ఏముంటుంది తెలుసా? అబ్రహాం లింకన్ చదివినటువంటి బైబిల్ ఉంటుంది. అమెరికా దేశంలో ప్రెసిడెంట్గా ప్రమాణం చేసేటువంటి దైవభక్తి కలిగిన వారు ఖచ్చితంగా అబ్రహాం లింకన్ వాడినటువంటి బైబిల్ను వాళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకు తెలుసా? ఆయన చదివినటువంటి బైబిల్, గంటలు చదివినటువంటి బైబిల్ మా దేశంలో శాంతిని ప్రసాదించింది, మా దేశంలో నెమ్మది ప్రసాదించింది, మా దేశంలో ఉన్నటువంటి ఈ అపార్థైడ్ అనేటువంటి దాన్ని తొలగించింది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ బురుజును లెక్కించు. ఎంతగా బైబిల్ చదువుతున్నావు? డిసెంబర్ 31 లేదా 1వ తారీఖు 2వ తారీఖు అబ్బో భలే చదివి ఉంటాం బైబిల్. మరి ఈరోజు ఏం చదువుతాం? చదివి వచ్చేసామా? బిజీ అయిపోయాం. అమెరికా దేశ ప్రెసిడెంట్ చదువుతున్నప్పుడు గంటల తరబడి నేను ఖచ్చితంగా చదవగలం. కానీ మనమే చాలా సాకులు చెప్తాం. నాకు చదువు రాదు. మనసుంటే మార్గం ఉంటుంది. చదివించుకుంటావు. ఎవరైనా ఉత్తరం రాశారనుకో, నాకు చదువు రాదని పక్కన పెట్టేస్తావా? ఒకటి వాట్సాప్లో మెసేజ్ వచ్చిందంటే నాకెందుకులే, అది చదివించుకుంటాం. దేవుని వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి దీవించబడతాడు. అమెరికా దేశంలో ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ 45వ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన భార్య ఆ బాక్స్ పట్టుకునిందండి. అది అమెరికా దేశంలో అందరికీ తెలుసు. అబ్రహాం లింకన్ బైబిల్ పైన ప్రమాణం చేస్తారు వాళ్ళు. కానీ డొనాల్డ్ ట్రంప్ దానిపైన ఇంకొక బైబిల్ పెట్టాడు. ఎవరి బైబిల్ తెలుసా? 1955వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్కు వాళ్ళ అమ్మ ఒక బైబిల్ బహుమానంగా ఇచ్చింది. ట్రంప్, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే రీడ్ ద బైబిల్. అందుకే ఆయన ఆ బైబిల్ని కూడా ఉంచుకున్నాడు. ప్రెసిడెంట్స్కి తెలుసు దేనిని బట్టి వాళ్ళు దీవించబడతారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో వాక్యానికి ఎంత విలువనిస్తున్నావు? వాక్యాన్ని ఎంతగా చదువుతున్నావు? దేవుని బిడ్డలారా, చర్చిలో ఎందుకు వాక్యాన్ని చదివిస్తానంటే ఎంతగా వాక్యాన్ని చదువుతామో. అందుకే కీర్తనకారుడు, నా బాధలో ఇదే నాకు నెమ్మది ప్రసాదించింది. దేవుని బిడ్డలంగా ఈరోజు ఒక పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యం అనే బురుజును లెక్కించు. ఎంతగా చదివాం? ఈరోజు చదివానా లేదా? ఈరోజు నా దగ్గర దేవుని వాక్యానికి నేను విలువనిచ్చానా లేదా? ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు? నీ బురుజును లెక్కించు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితంలో బైబిల్ ఏ రకంగా ఉంటుందంటే
బైబిల్ ఏ రకంగా ఉంటుందంటే అర్థం కావడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. క్రిస్మస్ కేక్ లాగా ఉంటుంది, బర్త్డే కేక్ లాగా ఉంటుంది, మ్యారేజ్ డే రోజు కోసే కేక్ లాగా ఉంటుంది. అది ప్రతిరోజు కేక్ పోయామండి, అకేషన్స్ కోసుకుంటాం కేక్. అది అకేషన్, కొత్త సంవత్సరం కేక్, పెళ్ళైన రోజు కేక్, పుట్టినరోజు కేక్, ఉద్యోగం వచ్చిన రోజు కేక్, యానివర్సరీ కేక్. అది అకేషన్లో ఉంటుంది. దేవుడు అంటాడు, యేసుప్రభు ఏమంటాడు సాతానుతో, సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అక్కడ దేవుడు వాడినటువంటి పదము రొట్టె కంటే ఇంపార్టెంట్ వాక్యం. ప్రతిరోజు రొట్టె తింటాం, అనారోగ్యం వచ్చిందా, వెయిట్ పుట్టానైపోయామా, లేకపోతే లెవెల్స్ తగ్గాలనా, మనం రొట్టె తీసుకోవడం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు చదివావా, యు ఆర్ యూజింగ్ లైక్ ఎ కేక్. నువ్వు ఒక కేక్గా దాన్ని ఉపయోగిస్తుంటున్నావు. లేదా అనుదినము దేవుని వాక్యం దగ్గర గడిపేటువంటి వ్యక్తి జీవితం ఆశీర్వదించబడుతుందండి. బైబిల్ గురించి చాలా మాటలు చెప్తారండి. ఏమని చెప్తారో తెలుసా? బైబిల్ అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం, 100% వాస్తవం. అత్యధికంగా అమ్మడిపోయే బైబిల్ అది. ప్రపంచంలో ఇప్పటికి కూడా బైబిల్ని అత్యధికంగా అమ్ముతారు, కొనుక్కుంటారు, ఎక్కువ కొనుక్కుంటారండి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అత్యధికంగా చదవనటువంటి పుస్తకం కూడా బైబిలే. అత్యధికంగా అమ్ముడుపోతే బైబిలే, అత్యధికంగా చదవనటువంటి పుస్తకం కూడా బైబిలే. ఈరోజు శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం, యెహోషువకి ఇచ్చిన వాక్యం, అబ్రహాం లింకన్కి ఇచ్చిన వాక్యం, డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిన వాక్యం నీ చేతుల్లో ఉంది. మరి నువ్వెంతగా చదువుతున్నావు? దాని బురుజులను లెక్కించు. నెంబర్ 1, వాక్యము ద్వారా నువ్వు కాపాడబడతావు, వాక్యము ద్వారా భద్రం చేయబడతావు. వాక్యం అనే బురుజును లెక్కించు. ఈరోజు వాక్యాన్ని చదివానా, వాక్య ప్రకారం జీవిస్తున్నానా? కౌంట్ దాట్. రెండవ బురుజు ఏంటి తెలుసా? బైబిల్లో మీరు చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని బట్టి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. అంటే అర్థం ఏంటిది? దేవుని బిడ్డలారా, ఈ యొక్క సామెతలు 18:10లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని నామం బలమైన దుర్గము. ఈ యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటిది ఏంటంటే, దేవుని నామాన్ని బట్టి పరుగెత్తుకొని ప్రార్థన చేస్తారే, వాళ్ళు సురక్షితంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే రెండవ బురుజు ఏంటి తెలుసా? నీ జీవితంలో ప్రార్థన ఎంతగా ఉంది? ఉదయాన్నే నిద్రమబ్బులో చేసే ప్రార్థనైనా మళ్ళీ ఇంకా ప్రార్థన లేదా? అలాగే ఇది దేవుడు అంటున్నాడు, నీ బురుజును లెక్కించు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసే వ్యక్తి పరిగెత్తుకొని పోయి ఒక దుర్గంలో సురక్షితంగా ఉంటాడు. నీ జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా? నీ యొక్క రక్షణ స్థలం. శత్రువు వస్తే మొట్టమొదటిగా దాడి దేనిపైన చేస్తాడు తెలుసా? శత్రువు వస్తే. ఒకానొక సందర్భంలో నేను ఒక న్యూస్ ఐటమ్ చదువుతూ ఉన్నాను. న్యూస్ ఐటమ్, ఒకవేళ భారతదేశం పైన శత్రువు దాడి చేస్తే ఎక్కడ వాళ్ళు దాడి చేస్తారు మొట్టమొదటిగా అంటే నాకు అనిపించింది, అవును కదా, భారతదేశంలో యుద్ధం చేస్తే మా ఇంటిపైన ఏమైనా పడుతుందా అని అనుకొని నేను చదవడం ప్రారంభించా. వాళ్ళు చెప్పినారు, రైటింగ్లో ఏముంటుంది తెలుసా? భారతదేశంలో యుద్ధం జరిగితే మొట్టమొదటిగా వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్ పైన దెబ్బతీస్తారు. ఎక్కడ సమాచార వ్యవస్థ ఉందో దానిపైన దెబ్బతీశారంటే సైనికునికి, ఆఫీసర్కు, లేకపోతే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉండవు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏం చేస్తారండి, ఒక ప్రాంతంలో గలాటాలు జరుగుతున్నాయా, ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆఫ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో బయట తెలియకుండా ఉంటుంది. దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీకు దేవునికి మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటి తెలుసా? ప్రార్థన. ఈ ప్రార్థన పైన దెబ్బతీశాడంటే సాతాను నిన్ను పడగొట్టవచ్చు. అందుకే సాతాను ఏమంటాడు తెలుసా? ఆ ప్రార్థన చేసుకోవద్దు, నువ్వు చేయించుకో, ఆదివారం పోయి ఒకసారి ప్రార్థన చేయించుకో చాలు. నేను తప్పనను, నీకై నువ్వు ఇంటిలో ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నావా? నువ్వు ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు అయితే, ప్రార్థించే కుటుంబం అయితే, ప్రార్థించే వ్యక్తివైతే, ఆ యొక్క బైబిల్లో వ్రాయబడింది కదా, బలమైన దుర్గము,
నువ్వు సురక్షితంగా ఉంటావు. లాస్ట్ వీక్ ఏ కపుల్ కేమ్ టు అవర్ హౌస్. మా ఇంటికి ఒక కుటుంబం వచ్చిందండి. నేను అడిగాను, ఎలా ఉన్నారు బ్రదర్? అమ్మ ఎలా ఉన్నారు? ఏంటో బ్రదర్, ఒకరికి పిల్లలకు పోతే ఈయనకు సమస్య, ఈయనకు పోతే నాకు పోయిందంటే ఒక ఆర్థిక పోయింది, ఇంకోటి వరుసగా చెప్తున్నారు. ఏందో అస్సలు బాగాలేదు బ్రదర్. ఇంకా రెండవ పాయింట్, మేము ఆ ఇంట్లో చేరినప్పటి నుంచి మాకు బాగలేదు, అన్నీ విన్న తర్వాత ఒక మాట అడిగా, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన బ్రదర్? అదే అమ్మా, కుటుంబ ప్రార్థన ఉందా? ఆయన ఉన్నాడు బ్రదర్, ఆయన ఉన్నాడు. సరే, మీరున్నారు కదా కుటుంబంలో, మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, అందుకే ఒక ప్రావర్బ్ ఉందండి, ఒక సామెత ఉంది, ఒక ప్రావర్బ్ ఉంది, కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి ఉంటుంది, కలిసి ప్రార్థన చేయని కుటుంబం ప్రతి చోట విడిపోతూనే ఉంటుంది. మాటలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు? రక్షణ వ్యవస్థ ఒకటి దెబ్బతీయబడింది. ఒక బురుజును సాతాను ధ్వంసం చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో దేవుని బిడ్డవైతే, సియోను నివాసి అయితే, నీ దగ్గర నువ్వు లెక్కించాల్సిన రెండవ బురుజు ఏంటి తెలుసా? ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన ఉందా? పరీక్షించుకుందాం. వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతున్నావు? ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నావు? పరిశుద్ధంగా ఎన్నిసార్లు జీవించడానికి తీర్మానం చేసుకొని కట్టుబడి జీవిస్తున్నావు? మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఎన్ని మార్లు దేవుని మందిరానికి వచ్చే వ్యక్తిగానే ఉంటున్నావు? డోంట్ సే ఐఎమ్ బిజీ, డోంట్ సే ఐఎమ్ టూ మచ్ ఎంగేజ్డ్, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ బురుజులను లెక్కించు. సియోను నివాసివైతే ఈ బురుజులను లెక్కించు. నిన్ను కాపాడే బురుజులు ఇవి. బురుజు యొక్క లక్షణం కాపాడుతుంది. వాక్యం, ప్రార్థన, పరిశుద్ధత, సహవాసం నిన్ను కాపాడుతుంది. మర్చిపోవద్దు. ప్రభు మాట్లాడి ఉండగా ఎక్కడైనా తప్పిపోయామా? విషయాల్లో, వాక్యం విషయం, ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో, సహవాస విషయంలో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, దేవా నన్ను క్షమించు. నా జీవితంలో తండ్రి నా బురుజులను జ్ఞాపకం చేశావు, లెక్కిస్తున్నాను ప్రభా. వాక్యంలో తగ్గిపోయాను, ప్రార్థనలో తగ్గిపోయాను తండ్రి, పరిశుద్ధతలో తగ్గిపోతున్నాను, సహవాసంలో తగ్గిపోతున్నాను, క్రమాన్ని తప్పుతున్నాను, మన్నించండి ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికే స్తుతి స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం. అద్వితీయ సత్య దేవ, నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఈరోజు మాకు ఇచ్చిన సందేశం, నీ బురుజులను లెక్కించు. అవును దేవా, మా జీవితాల్లో ప్రభా, సియోను నివాసి అయితే సియోనులో ఉన్న బురుజులను మేము లెక్కించాలి. దేవుని బిడలమైతే దేవుడు ఏర్పరిచిన బురుజులను లెక్కించాలి అని మీరు మాతో మాట్లాడారు. ఎక్కడ ఏ విషయాలు మేము తప్పిపోయినా మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. నాయనా, వాక్యములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, మందిర విషయాల్లో నిర్లక్ష్యం, సోమరితనము, తప్పించుకొని తిరగడం తండ్రి, ఏవైనా సాకులు చెప్పేవారమైతే నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. బురుజులను లెక్కించి దేవా, మమ్మల్ని మేము కాపాడుకుని పరిశుద్ధులుగా ఉండడానికి కృపనిచ్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మమ్మల్ని పరిశుద్ధులముగా, సియోను వాసులముగా, ప్రార్థనాపరులుగా, వాక్యాన్ని ధ్యానించే వారంగా, సంఘాన్ని ప్రేమించే వారంగా ఉండినట్లుగా చేసి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.